తీద్దామా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని అన్న తమ్ముల్ని ఇవాళ నా వాలంటీర్లు గాని నా రాజమండ్రి ప్రజలను గాని ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని రౌడీ మోకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అని వాళ్ళు అడుగుతా ఉన్నాను. నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను. వడ్డీ వ్యాపారాలు చేస్తారు, రాజమండ్రిలో ప్రజల్ని పీక్కు తింటారు. వీళ్ళు ఇవాళ మాకు నీతులు చెప్తా ఉన్నారు. నీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? సైకిల్ తొక్కుని అద్దింట్లో ఉన్నవాడివి 100 కోట్లు ఎట్లా సంపాదించావు? రాజకీయాలను అడ్డు పెట్టుకుని సంపాదించలేదా? ప్రతిదీ చేసిన కార్యక్రమం ఏంటి? ఎక్కడికి వెళ్ళండి వడ్డీ వ్యాపారస్తుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటది? నేను వడ్డీ వ్యాపారాలు చేయొద్దని నేను చెప్పట్లా, కాకపోతే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కాకూడదని చెప్తా ఉన్నా. నీకు 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి అప్పు, వడ్డీ వ్యాపారస్తుడు రోజు పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఏమని? వడ్డీ రావాలని కాదు, వడ్డీ కట్టకూడదని. వడ్డీ కట్టకూడదు, ఎందుకంటే మీ ఆస్తి ఒక 10 లక్షలు అప్పిస్తే 50 లక్షల రూపాయల ఆస్తిని తనఖా పెట్టుకుంటాడు. ఇవాళ ఊర్లో ఎక్కడికి వెళ్ళండి, ఆయనకి ప్రతి పేటలోనూ ఒక 100 గజాలు 150 గజాలు స్థలాలు ఉంటానే ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలాగ మొత్తం అన్ని కూడా వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించినోడు. మరి అలాంటి వాళ్ళు ఇవాళ మనకి రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా అవసరమా అని అడుగుతా ఉన్నా. అవసరమా అడుగుతా ఉన్నా. నేను ఇవాళ ఒకే ఒక అంశం చెప్తున్నా. మీరు ఆశీర్వదించారు, జగనన్న ఆశీర్వదించాడు, దేవుడు దయతో ఇవాళ నేను ఎంపీగా అయ్యా. 3 సంవత్సరాలు కరోనాతో పోయింది. 2 సంవత్సరాల్లో రాజమండ్రి రూపురేఖలు మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా. మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళ కుటుంబం నుంచి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి తెలుగుదేశాన్ని ఇంటికి పంపించేద్దామా అని అడుగుతా ఉన్నా. తెలుగుదేశాన్ని వినపడట్లే, తెలుగుదేశాన్ని ఇంటికి పంపించేద్దామా?